కాండం 21వ అధ్యాయము. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశంలో ఒకడు చంపబడి పొలంలో పడియుండుట కనబడినప్పుడు వాని చంపిన వాడెవడో అది తెలియకయుండిన ఎడల నీ పెద్దలను నీ న్యాయాధిపతులను వచ్చి చంపబడిన వాని చుట్టూనున్న పురముల దూరము కొలిపింపవలెను. ఏ ఊరు ఆ శవమునకు సమీపముగా ఉండునో ఆ ఊరి పెద్దలు ఏ పనికిని పెట్టబడక కాడి ఈడవని పెయ్యను తీసుకొని దున్నబడకయు విత్తబడకయున్న ఏటి లోయలోనికి ఆ పెయ్యను తోలుకొని పోయి అక్కడ అనగా ఆ లోయలో ఆ పెయ్య మెడను విరగతీయవలను. అప్పుడు యాజకులైన లేవీయులు దగ్గరకు రావలను. యెహోవాను సేవించి యెహోవా నామమున దీవించుటకు ఆయన వారిని ఏర్పరచుకొనును గనుక వారి నోటి మాట చేత ప్రతి వివాదమును దెబ్బ విషయమైన ప్రతి వ్యాజ్యమును విమర్శింపబడవలను. అప్పుడు ఆ శవమునకు సమీపమందున్న ఆ ఊరి పెద్దలందరూ ఆ ఏటి లోయలో మెడ విరగ తీయబడిన ఆ పెయ్య పైని తమ చేతులు కడుగుకొని, మా చేతులు ఈ రక్తమును చిందింపలేదు, మా కన్నులు ఇది చూడలేదు. యెహోవా నీవు విమోచించిన నీ జనమైన ఇశ్రాయేలీల నిమిత్తం ప్రాయశ్చిత్తము కలుగనిమ్ము. నీ జనమైన ఇశ్రాయేలీల మీద నిర్దోషి యొక్క ప్రాణము తీసిన దోషమును మోపవద్దని చెప్పవలను. అప్పుడు ప్రాణము తీసిన దోషమునకు వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం కలుగును. అట్లు నీవు యెహోవా దృష్టికి యథార్థమైనది చేయునప్పుడు నీ మధ్య నుండి నిర్దోషి యొక్క ప్రాణము విషయమైన దోషమును పరిహరించదు. నీవు నీ శత్రువులతో యుద్ధము చేయబోనప్పుడు నీ దేవుడైన యెహోవా నీ చేతికి వారిని అప్పగించిన తరువాత వారిని చెరబెట్టి ఆ చెరపట్టబడిన వారిలో రూపవతి అయిన దానిని చూచి ఆమెను మోహించి ఆమెను పెళ్లి చేసుకున్న మనస్సయ్యి నీ ఇంట ఆమెను చేర్చుకున్న తర్వాత ఆమె తల క్షౌరము చేయించుకొని గోళ్లను తీయించుకొని తన చెరబట్టలు తీసివేసి నీ ఇంట నివసించి 1 నెల దినములు తన తండ్రులను గూర్చి ప్రలాపన చేయుటకు నీవు ఆమెకు సెలవీయవలెను. తరువాత నీవు ఆమె యొద్దకు పోయి ఆమెను పెళ్లి చేసుకొని వచ్చును. ఆమె నీకు భార్య అగును. నీవు ఆమె వలన సంతుష్టి నొందని ఎడల ఆమె మనస్సు వచ్చిన చోటికి ఆమెను సాగనంపవలనే గాని ఆమెను ఎంత మాత్రమును వెండికి అమ్మకూడదు. నీవు ఆమెను అవమానపరిచితివి గనుక ఆమెను దాసివలే చూడకూడదు. ప్రేమింపబడినదొకతయు ద్వేషింపబడినదొకతయు, ఇద్దరు భార్యలు ఒక పురుషునికి కలిగి ఉండి ప్రేమింపబడినదియు ద్వేషింపబడినదియు వాని వలన బిడ్డలు కని జ్యేష్ఠ కుమారుడు ద్వేషింపబడిన దాని కొడుకైన ఎడల తండ్రి తనకు కలిగిన దానిని తన కుమారులకు స్వాస్యంగా ఇచ్చిన నాడు ద్వేషింపబడిన దాని కుమారుడైన జ్యేష్ఠునికి మారుగా ప్రేమింపబడిన దాని కుమారుని జ్యేష్ఠునిగా చేయకూడదు. ద్వేషింపబడిన దాని కుమారునికి తండ్రి తన ఆస్తి అంతటిలో రెట్టింపు భాగం ఇచ్చి వారినే జ్యేష్ఠునిగా ఎంచవలను. వీడు వాని బల ప్రారంభము గనుక జ్యేష్ఠత్వాధికారము వీనిదే. ఒకడిని కుమారుడు మొండివాడై తిరగబడి తండ్రి మాట గాని తల్లి మాట గాని వెనకయుండి వారు అతని శిక్షించిన తరువాత అతడు వారికి విధేయుడు కాకపోయిన ఎడల అతని తల్లిదండ్రులు అతని పట్టుకుని ఊరి గవిని యొద్ద కూర్చుండు పెద్దల యొద్దకు అతను తీసుకుని వచ్చి, మా కుమారుడైన వీడు మొండివాడే తిరగబడి ఉన్నాడు, మా మాట వెనక తిండిబోతును త్రాగుబోతును ఆయనని ఊరి పెద్దలతో చెప్పవలను. అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్లతో అతని చావగొట్టవలను. అట్లు ఆ చెడుతనమును నీ మధ్య నుండి పరిహరించుదువు. అప్పుడు ఇశ్రాయేలీలందరూ విని భయపడుదురు. మరణశిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతని చంపి మ్రాను మీద వ్రేలాడదీసిన ఎడల అతని శవము రాత్రివేళ ఆ మ్రాను మీద నిలవకూడదు. వ్రేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు గనుక నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకు ఇచ్చుచున్న దేశమును నీవు అపవిత్రపరచకుండానట్లు అగత్యముగా ఆ దినమున వారిని పాతిపెట్టవలెను.